అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు ఇస్లామిక్ దేశం ఇరాన్. ఇరు దేశాల యుద్ధ గర్జన వేళ నేనున్నానంటూ మధ్యవర్తిగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. ఇస్లామాబాద్ ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పటి నుంచి అనేక అనుమానాలు, సందేహాలు కలిగాయి. తొలి రోజే కాపీ పేస్ట్ చర్చల ప్రతిపాదనతో అందరినీ కన్ఫ్యూజ్ చేసింది షరీఫ్ సర్కార్. దీంతో చర్చలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. తాజాగా అమెరికన్ మీడియా కథనాలు పాక్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వాషింగ్టన్ పెద్దలను కలవరపెడుతున్నాయి. నమ్మితే పాకిస్తాన్ నట్టేటా ముంచుతోందా? మీడియేటర్ పాత్రతో అడ్డంగా బుక్ అయిందా? శాంతి మంత్రం జపిస్తూనే తెర వెనక గూడుపుఠాన్ని నడిపిందా? ఇరాన్కు సైనిక సహకారం అందించిందన్న వార్తల్లో నిజమెంత? దాయాది డబుల్ గేమ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు కూతవేటు దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ తన అత్యంత కీలకమైన లాక్హీడ్ C-130 హెర్క్యులెస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన RC-130తో సహా పలు విమానాలను రహస్యంగా అక్కడ పార్క్ చేసిందనే వార్త యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక ఆస్తులను రక్షించుకోవడం కోసం టెహ్రాన్ అలా చేసి ఉండొచ్చని CBS న్యూస్ కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసిన టైంలోనే సైనిక ఆస్తులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ను సేఫ్ జోన్గా ఎంచుకుందట. శాంతి చర్చల పేరుతో ఇరాన్ మిలిటరీ అధికారులకు ఇస్లామాబాద్ ఆశ్రయం కల్పించిందట. పాకిస్తానే కాదు, కాబూల్ ఎయిర్పోర్టులో కూడా మహాన్ ఎయిర్కు చెందిన ఇరాన్ సివిల్ విమానాల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆఫ్ఘన్లో ఇరాన్ విమానాలు ఉన్నాయనే వార్తలను తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తోసిపుచ్చారు. విమానాలను తరలించాల్సిన అవసరం ఇరాన్కు లేదన్నారు. అయితే ఇరాన్తో ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాతనే నూర్ ఖాన్ బేస్కు టెహ్రాన్ విమానాలను పంపినట్టు అమెరికా అధికారులు భావిస్తున్నారు. మీడియా కథనాలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం స్పందించారు. ఒకవేళ అదే నిజమైతే పాకిస్తాన్ను మధ్యవర్తిగా నమ్మటం అసాధ్యమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం అమెరికన్ మీడియా కథనాలను ఖండిస్తోంది. జన సముదాయాలు మధ్యలో ఉన్న ఎయిర్ బేస్లో విమానాలను ఎలా దాస్తాం అంటూ బుకాయిస్తోంది. మొత్తానికి పాకిస్తాన్ తన దౌత్య విధానంలో స్వతంత్రంగా వ్యవహరిస్తోందా లేదా అనే దానిపై మరోసారి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ విషయంలో పాక్ కేవలం అమెరికా సూచనల మేరకే మధ్యవర్తిత్వం వహించిందని, అది స్వతంత్ర నిర్ణయం కాదని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే సిప్రీ నివేదిక ప్రకారం 2020-2024 మధ్య పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 80% చైనా నుండే వచ్చాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ చైనాతో సంబంధాలను సమన్వయం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది షరీఫ్ ప్రభుత్వం. అమెరికా చెప్పింది చేయలేక ఇరాన్ చైనాకు కోపం తెప్పించే పనులు చేయడానికి జాగ్రత్త పడుతోంది.